నాసిక్లో టీసీఎస్ కంపెనీలో జరిగిన అకృత్యాల గురించి మనందరికీ కూడా తెలుసు. మళ్ళొకసారి కూడా ఈసారి వివరణ ఇస్తున్నాం. అక్కడ మహిళా ఉద్యోగులని అక్కడ సీనియర్లుగా ఉంటున్నటువంటి ముస్లింలు వాళ్ళు 7 మంది 8 మంది ఆ అమ్మాయిల్ని వాళ్ళు ఎన్ని రకాలుగా వేధించినరో వాళ్ళని శారీరకంగా వేధించడము, శారీరకంగా తగలడము, వాళ్ళను మాంసం తినమనడము, ఇట్లాంటి అన్ని విషయాలలో కూడా లవ్ జిహాద్ అనే పేరుతోటి మీరు మారండి అని చెప్పేసి మనకు అక్కడ జరగడం అని విషయమై కేంద్ర ప్రభుత్వాన్ని మళ్లీ వాళ్ళందరిపైన ఎవరైతే బలవంతంగా లవ్ జిహాద్ అనే పేరుతో చేస్తున్నటువంటి ఈ అకృత్యాలని వెంటనే అరికట్టాలని చెప్పేసి ఎవరైతే దీంట్లో పాల్గొన్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈ రోజు భారత రాష్ట్రపతికి అందరం కూడా దేశం మొత్తము రాష్ట్రం మొత్తం కూడా ఈ మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వెంటనే ఇటువంటి చర్యలు మళ్లీ భవిష్యత్తులో ఎవరికి ఎక్కడ కూడా జరగకుండా చేసేదానికోసం చర్యలు తీసుకోవాలి, వాళ్ళను కఠినంగా శిక్షించాలని చెప్పేసి విశ్వ పరిషత్ కోరుతుంది. తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.